సో మిమ్మల్ని ఎప్పటి నుంచో కూడా బీజేపీ పార్టీ నాయకులు అని చెప్పేసి మేము అనడం కూడా చాలా మర్చిపోయాను. ఎందుకంటే మీరు బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ దోస్తు అంటేనే కొంత చాలా మందికి గుర్తుపట్టేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయింది కాబట్టి సో మీరు చూసే ఉంటారు సార్. సో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, సో కేసీఆర్ ఒక వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయం అనుకోవచ్చా, లేకపోయినట్టు ఏంటంటే కవిత వల్ల ఇంకా ఉంటే పార్టీ డ్యామేజ్ అవుతుందని చెప్పేసి అనుకోవడం అనుకోవచ్చా, ఏమనుకోవచ్చు సార్ ఇప్పటికిప్పుడు కవిత పైన ఆ విధమైనటువంటి నిర్ణయం? ఇప్పుడు కేసీఆర్ బిడ్డ కాబట్టి కవిత, ఓకే, కేసీఆర్ బిడ్డ కాకపోతే ఇది వార్తే కాదు, ఇది వార్త కింద తీసుకోవాల్సిన అక్కర్లేదు. ఓకే, ఈటల రాజేందర్ కంటే పెద్ద అయితే కాదు కదా కవిత. ఈటల రాజేందర్ సస్పెండ్ చేసిన పార్టీ నుంచి, రాజా యాదవ్ రాజీనామా చేసి వెళ్ళిపోయాడు, రవీంద్ర నాయక్ను పార్టీ నుంచి వెళ్ళిపోయాడు, విజయరామరావు పార్టీ నుంచి వెళ్ళిపోయాడు, అవును, నాయన నరసన్న కానకుంటే చచ్చిపోయాడు. అది వార్త కావాలి. ఇప్పుడు మేమందరం జైలు పోయినామండి, నిరాహార దీక్షలో కూర్చోవటానికి ప్రయాణం చేస్తే అలుగునూరు చౌరస్తాల అరెస్ట్ అయిన క్రమంలో మేము ఖమ్మం జైల్లో ఉన్న వాళ్ళం. మేమందరం ఒక కెప్టెన్ లక్ష్మీకాంతరావు పెద్ద మనిషి అయి ఉన్నాడు, ఆయన ఎంబడి ఎవరు లేరు. ఆనాడు ఆర్థిక మూలాలకు పలు కారణాలకు మూలమైనటువంటి ఈటల రాజేందర్ గారిని ఈ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కేసీఆర్ వెళ్ళగొట్టిండు, అవును, తప్పు చేసుకున్నాడు. ఆనాటి నుంచి ఆయన పతనం స్టార్ట్ అయింది. ఇవాళ కవిత అనేది ఎక్కడుండే కవిత? టిఆర్ఎస్ పార్టీ స్టార్ట్ అయినాడు కవిత ఎక్కడన్నది? బతకడానికి అమెరికా పోయింది. అంతే, వాళ్ళు అమెరికాకు పోయి వత్త అంటే వార్తలు అవుతాయి. ఒకనాడు అమెరికాకు కొడుకు సర్టిఫికెట్ కోసం పోయిన క్రమంలో మాట్లాడితే వార్త, ఏ దయ్యాలున్న మా నాన్నతో ఉన్నాయి, ఆ రోజు పెద్ద వార్త. ఇవాళ ఇంకో కొడుకును జైన్ చేయడానికి పోయింది, మళ్ళీ వార్త. ఆమెను సస్పెండ్ చేసిండ్రు ఎందుకంటే భరించరాకుండా అయిందని, మళ్ళీ వార్త. దురదృష్టం ఏంటంటే మనం వాళ్ళ గురించే మాట్లాడుకున్నాడు. అసలు కేసీఆర్కి ఏం మూలాలు ఉన్నాయండి? టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఉద్యమానికి ఏం సంబంధం ఉన్నది? అసలు వెతుకులాడుకున్నాడు టిఆర్ఎస్. కేసీఆర్ ఉద్యమం ఎక్కన్నది నా పరాభవం అయింది. చంద్రబాబు నాయుడు దగ్గర నేను మినిస్టర్గా ఉండి నన్ను ఉపసభాపతిగా నియమించడం, ఇది సంతకం పెట్టిన నౌకరైందనే దానికోసం ఎక్కడెక్కడ ఉద్యమం అని ఎంకలాడుకున్నాడు. ఆనాడు నక్సలైట్లు తీర్మానం చేసింది, ఆనాడు బీజేపీ తీర్మానం చేసింది. ఈ తీర్మానం చేసిన దాంట్లో ఆనాడు ఉద్యమం నడుస్తుంది. ఆనాడు ఇందిరారెడ్డి గారు ఉద్యమం నడుపుతాడు ఒక పక్క మన ఎవరు అప్పటి వరకే అనేక మంది తెలంగాణ అనే మూమెంట్ నడుపుతారు. విద్యార్థి లోకం ఆనాడు తయారున్నాడు, విద్యార్థి లోకం తయారున్నది, ఎంప్లాయీస్ తయారున్నారు. ఇదంతా ఎంకలాడుకొని నాకు కూడా ఈడో షెటర్ దొరుకుతుందని ఆశకు వచ్చాడు. వచ్చి పార్టీ పెట్టిండు. సరే, దానికి పార్టీ ముఖ్యుడు అనిపించుకున్నాడు. ముఖ్యుడే, నిజంగా కూడా ముఖ్యుడే. ఉద్యమం నడిపిండు, బాగానే నడిపిండు. ఆర్థిక వనరు లేకుండా నడపగలిగి. ఆనాడు వీళ్ళు ఎక్కన్నాడు అమెరికాకు బతకపోయిన వాళ్ళు దానికంటే ఇలా బతుకు తెరువు ఎక్కువ ఉన్నదని వచ్చింది. వాళ్ళు ఒకళ్ళు పార్లమెంట్ మెంబరే, ఒకళ్ళు అసెంబ్లీ మెంబరే. పాపం ఆయన ఏకే మహేందర్ రెడ్డి ఉండే, మహేందర్ రెడ్డి ఆయన నిలబెట్టి ఈయన టికెట్ ఇచ్చి అప్పటి నుంచి ఈమె వెతుకులాట. ఈమెకో బతుకమ్మ దొరికింది, ఈమె జాగ కోసం ఎంకులాడితే బతుకమ్మ దొరికింది. ఇప్పుడు ఏంటి సార్ మరి? ఇప్పుడు ఆమె పార్టీ నుంచి బహిష్కరణ గురైపోయింది, సొంత పార్టీ పెట్టేటువంటి అవకాశం ఉంటుందని వార్తలు వస్తా ఉన్నాయి. సో సొంత పార్టీ పెడితే ఏమైనా నెగ్గుతుందా సార్? ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, ఇప్పుడు సస్పెండ్ అయిన కవిత, వీళ్ళందరూ కలిస్తేనే ఆ పార్టీ నిలబట్టేట్లేదు. ఎందుకంటే పార్టీకి అవినీతి మరకంటింది. అవినీతి చేసిందా చేయలేదా అనేది వేరే ముచ్చట. మరకంటింది. మరకంటినాక మానన్న బోను పోల్చుమా? ఇప్పుడు అవినీతి మరకలంటిన పార్టీలను మనం చూసినాం. లల్లు ప్రసాద్ ఓన్లీ కుంభకోణం ఏంటి దొరికారా? దానా కుంభకోణం.
దానా కుంభకోణం చేసి అప్రహాతికంగా పరిపాలించిన బీహార్ను పరిపాలించిన లల్లు ప్రసాద్ 20 ఏళ్ళ ఆ గద్దెనెక్కక. అవును. ఆ రోజు వస్తుంది అనుకున్నాం ఎవరన్నా? ఆ రోజు వస్తుంది అనుకున్నాం ఎవరన్నా? ఉత్తరాదిలా బీహార్లా ఇటువంటి రోజు వస్తుందని అనుకున్నాం మనం. ఉత్తరప్రదేశ్ ఆల్సో, ఉత్తరప్రదేశ్ కూడా ఇవాళ లల్లు ప్రసాద్ ఇది మన ములాయం సింగ్ యాదవ్. ములాయం సింగ్ యాదవ్ ఎక్కడ పోయింది ఇప్పుడు? ఆయన పార్టీ ఎన్ని రోజులే గద్దెనెక్కక, వాళ్ళు బీసీ సామాజిక వర్గం కోసం హార్నిషలు కష్టపడ్డారు. అవును. వాళ్ళు అనేక మంది వాళ్ళ వెంబడి వెన్నుదన్నుగా ఉండేది. ఏది ఏమైంది? ఒక అవినీతి మరక అంటుతే ప్రజలు సమయం వచ్చినప్పుడు ఉతికి పారేస్తారు. ఓకే. కేసీఆర్ ఏం తక్కువ చేసిందని నీళ్లు, నిధులు, నియామకాలు ఎంతో కొంత తిప్పల పడ్డా. ఉన్నమాట చెప్పాలి, ఏ మాటకు ఆ మాట చెప్పాలి. కరెంట్ ఉండేనా మనకు? లైట్ వెలిగేదా? కరెంట్ కారకుడు. ప్రాజెక్టులు కట్టిండా, అందులో అవినీతి జరిగిందా జరగలేదా, రేపు కమిటీలు వేసిండ్రు లేకపోతే సిబిఐకి అప్పచెప్పారు, అదంతా తేలుతుంది. కానీ ఏమైంది? అవినీతి మరకంటిన కేసీఆర్ ఎక్కన్నాడు. ఓకే. ఓటుకు 1500 రూపాయలు ఇచ్చేదనక ఓపిక బట్టి ఓటేయలేదు. అంతే. ఎక్కడనో మూలకున్న కాంగ్రెస్ని తీసుకొచ్చి ముందర పెట్టి. అంటే పార్టీలు దెబ్బ తిన్నాక రేవు కొత్తాయి అనుకున్న అసంభవం సుమా. అసలు ఛాన్స్ లేదంటారు. ఎంత మాత్రం కేసీఆర్ కు ఉన్న అవకాశం కూడా అంతర్గత కలహాలతో నాశనం అయిపోయింది. ఇప్పుడు ఒక పక్క సిబిఐకి అప్పచెప్పిండ్రు, 9 గంటలు చర్చించి శాసనసభ. అవును. అందులో నుంచి కోలుకోకముందే మా అవినీతి మా బావును మా తమ్ముడు చేసిండని చెప్పిన పెట్టే. అవును. ఒక పక్క కవిత చెప్పిన పెట్టే. అవును. సర్టిఫికెట్ రాసినట్టే కదా.